హాయ్ ఫ్రెండ్స్, ఈ కోవిడ్ యొక్క ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మళ్ళీ వచ్చిందని హాంకాంగ్, సింగపూర్లో కొన్ని కేసెస్ బాగా అయ్యాయని మొన్న లాస్ట్ వీక్ వరకు తెలిసింది. తర్వాత మొన్న ఒక 2 రోజుల క్రితం మన ఇండియాలో కూడా కొన్ని కేసెస్ వచ్చాయని గవర్నమెంట్స్ అని అందరినీ జాగ్రత్తగా ఉండమని మాస్క్ పెట్టుకొని ఎక్కువ గ్యాదరింగ్స్లో వెళ్ళొద్దని చెప్పడం కూడా జరిగింది. నిన్న మనకు తెలిసిన వార్త ఏంటంటే తెలుగు స్టేట్స్లో కూడా 1-2 కేసెస్ వచ్చాయి. కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చెప్పాను, ఇది ప్రాణాంతకం కాకపోవచ్చు. ఆల్రెడీ ఎవరికైనా చాలా ఇబ్బందులు ఉండి ఏమైనా కోమార్బిడిటీస్ అంటే ఇంతకుముందు ఏమైనా వేరే ఇబ్బందులతో బాధపడుతున్న వారు, కొంచెం వయసు పైబడినవారు కానీ మరీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి 2-3 రోజులు ఉన్న ఈ సిమ్టమ్స్ తగ్గకపోతే డాక్టర్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వేసుకుంటే చాలు. హాస్పిటలైజ్ అవ్వాల్సినంత అవసరం అయితే ఉండదు. కానీ నాకు ఇప్పుడు ఒక బాధ వేస్తుంది ఏంటి అంటే, గవర్నమెంట్ వాళ్ళు డైరెక్టివ్ ఇచ్చారు ఏంటంటే పెద్ద గ్యాదరింగ్స్కి వెళ్ళొద్దండి, మాస్క్ పెట్టుకోండి, హైజీన్ పాటించండి అని. మరి ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఒక్కొక్క క్లాస్ రూమ్లో 300-400 మందిని కూర్చోబెట్టి ఇప్పటికీ ఒక క్లాసులు నడుపుతున్నారు కదా. మరి వాళ్ళు ఏం హైజీన్ పాటిస్తున్నట్టు, ఎలాంటి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారు? వాళ్ళందరికీ ఖచ్చితంగా మాస్క్ పెట్టాలని గ్యారంటీ ఇచ్చారా? వాళ్ళందరికీ శానిటైజర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? వాళ్ళందరికీ కోవిడ్ రాకుండా జాగ్రత్త పడేటట్టు చూడగలుగుతున్నారా? మళ్ళీ పిల్లలందరూ హైదరాబాద్ వరకు వచ్చో లేదా విజయవాడ, గుంటూరుకి వెళ్ళో అక్కడ ఉన్న హాస్టల్స్లో ఉంటున్నారు కదా. మరి హాస్టల్స్లో కూడా కోవిడ్ని రాకుండా చేయగలిగేంత ఫెసిలిటీస్ ఉన్నాయని మనం నమ్మొచ్చా? సో ఒక్కసారి గ్రాడ్యుయేట్స్ కూడా ఆలోచించుకోవాలి. కనీసం ఈ డైరెక్టివ్స్ వచ్చినప్పుడన్నా లేదమ్మా ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ బ్యాచెస్ ఆపేసి బ్యాక్ పంపించవచ్చు కదా. పంపించారు. ఎందుకంటే పంపిస్తే వీళ్ళు నడుపుతున్న హాస్టల్స్కి అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ హాస్టల్స్ కూడా నడుపుతున్నాయి. వాళ్ళు నడుపుతున్న హాస్టల్స్కి, వాళ్ళు నడిపే క్లాసెస్కి, లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిన బ్యాచెస్కి ఇబ్బంది అయిపోద్దిగా. అసలే జూన్ నుండి నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఎస్ఎస్సి బ్యాంకింగ్ అని. సో ఈ నోటిఫికేషన్స్ కోసం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా చేస్తే కొత్త బ్యాచెస్ రావు, వీళ్ళు అనుకున్న డబ్బులు రావు. ఇన్నేళ్ల నుండి కొన్ని కోట్లు తిన్న మనుషులు కనీసం ఇలాంటి సమయంలో అయినా ప్రజల కోసం ఆలోచించి, గ్రాడ్యుయేట్స్ కోసం ఆలోచించి ఈ బ్యాచెస్ని కాస్త పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా. అసలు ఇలాంటి కష్టం ప్రజలకు రాకూడదు, పిల్లలకు రాకూడదనే, ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అవసరం ఉండకూడదనే మేము లేసెక్కడే మరి ఏం చేసాం, 2018 నుండే లక్కీగా కోవిడ్కి 1 year ముందు నుండి ఆన్లైన్ లైవ్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో కోవిడ్ వచ్చినప్పుడు మా పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచే చదువుకుంటున్నారు. అండ్ ఎప్పుడైనా క్లాస్లో పెట్టినా కూడా, కోవిడ్ టైంలో కూడా పెట్టినా కూడా మేము క్లాస్లో 25 మందే ఉంటారు కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పిన భారతదేశంలో ఏకైక సంస్థ ఏదంటే లేస్ అకాడమీ. కనీసము నా బాధ ఏంటంటే, నాతో పాటు వేరే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనర్స్ ఉన్నారో, ఇన్స్టిట్యూషన్ అయ్యో, ఈ మాత్రం ఆలోచించలేవా? ప్రజల ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా, పిల్లల ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా, మన బిజినెస్ ఇంపార్టెంట్ కాదు కదా.